సో అందరికీ హలో. చూసుకుంటే మనకి ఇక్కడ ప్రజెంట్ నేను చెప్పేది ఎవరు చెప్పున్నారు మీకు 13-15 లక్షలతో మనము కోటి రూపాయల ఆదాయం రావచ్చు. ఇక్కడ నేను చెప్పే ఈ యొక్క వెంచర్లో, సో మన వెంచర్లో 15 లక్షల వరకు పెట్టుకుంటే మనకి 15 సంవత్సరాల కోటి రూపాయల ఆదాయం రిటర్న్ వస్తుంది మనకి. సో ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే మనకి యుఎస్ఎం ఇన్ఫ్రా గోరాంజ్. సో కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఆలేరు కొలంపాకకి నియర్ బై ఉంటుంది. సో మన బచ్చన్నపేట విలేజ్లో ఉంటుంది. అది కూడా మనకి వరంగల్ హైవేకి నియర్ బై. కొలంపాక ఆలేరు తెలుసు మీకు చాలా మందికి, జేఎన్టీ ఎంత ఫేమస్. అది కూడా మనకి చుట్టూ డెవలప్మెంట్సే. ఈ వెంచర్ చుట్టూ కూడా డెవలప్మెంట్సే. మనకి యాదగిరి గుట్ట కావచ్చు, స్వర్ణగిరి కావచ్చు, దాని తర్వాత కొలంపాక జైన్ టెంపుల్ కావచ్చు, అలాగే మనకు వరంగల్ హైవేకి నియర్ బై ఉండడం కావచ్చు. సో వీటన్నిటి మధ్యలో మనకి ఈ యొక్క వెంచర్ ఉన్నట్టు. సో దాదాపు ఇది 450 ఎకర్స్లో ఉంటుంది, 450 ఎకరాల్లో ఉంటుంది. అది కూడా మనకు డిటిసిపి టీఎస్ఏలో అప్రూవ్ లేఅవుట్ తోటి కనిపిస్తుంది, మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఇంత పెద్ద లేఅవుట్ మనకి వరంగల్ హైవేలో ఎక్కడ కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇదే లేఅవుట్లో మనకి రిసార్ట్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నాము. రిసార్ట్ అనేది కూడా తెలంగాణ స్టేట్లోనే ది బిగ్గెస్ట్ రిసార్ట్. సో ఇక్కడ ఉన్నది అది మన సైట్లో ఉంది. సో మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనకి ఈ సైట్లో మనకి స్పెషల్ ఏంటంటే, సో ఇది మనకి కోటి రూపాయలు ఎలా రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మీరు మీ అందరికీ డౌట్స్ రావచ్చు. సో దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, సో ఈ సైట్లో మనము ప్లాట్స్ ఒకటి సేల్ చేయట్లేదు. ప్లాట్స్తో పాటు మనకు పైసలు ఇచ్చి చెట్ల కూడా పెడుతున్నాం. ప్లాట్తో పాటు మనం పైసలు ఇచ్చి చెట్ల కూడా పెంచుతున్నాం. అది ఎట్లా అంటే, సో మీ అందరికీ తెలుసు సో శాండల్వుడ్ ప్లాంటేషన్ అనేది ఎలా ఉంటుంది, దాని కాస్ట్ ఎలా అని చెప్పేసి. సో నేను చెప్తాను ఒకసారి వినండి. సో మనం పెంచే ఏవైతే ఉన్నాయో, సో వచ్చేసి మన వైట్ శాండల్వుడ్ అని, సో వైట్ శాండల్వుడ్ ప్లాంటేషన్. సో ఈ శాండల్వుడ్ ప్లాంటేషన్ మనకి ఆల్మోస్ట్ ప్రజెంట్ చూసుకుంటే మనకి 25,000 రూపీస్ పర్ కేజీ ఉంది. సో ఒక ప్లాట్లో మనం దాదాపు 15 trees వరకు ఇస్తున్నాం. మనము ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే మనకు 90 lakhs వరకు 15 yearsలో మనకు రిటర్న్స్ వస్తున్నాయి. సో అది కూడా మనకు మీరు ఎలాంటి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. అది కూడా మనకు కంపెనీ మెయింటైన్ చేస్తుంది. అది కూడా మనకు 15 years వరకు. సో అట్లా మనకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ప్లాంటేషన్ చేస్తున్నారు కదా, మనకి చేస్తామని చెప్పేసి అంటున్నారు కంపెనీలు. దాని తర్వాత వాళ్ళు ఉంటున్నారా పోతున్నారా అని చెప్పేసి కూడా మాకు ఐడియా లేదని చెప్పేసి అంటున్నాం. బట్ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, సో ప్రతిదీ కూడా నోట్ ఉంటుంది. సో కనిపిస్తుంది కదా. సో ఇది సో ఇలా మనము బాండ్ పేపర్ ఇస్తామన్నట్టు. సో మనం ఎన్ని ఇయర్స్ మనం మెయింటైన్ చేస్తున్నామో, ఇది మనము ఎవరి ప్లాటు, సో ఆ ప్లాట్లో మీకు ఎన్ని ట్రీస్ వస్తున్నాయి, సో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో ఒక నిమిషం చూపిస్తాను మీకు. సో కనిపిస్తుంది కదా. సో ఇలా సో కస్టమర్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలాగే కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే కంపెనీ కూడా మనకు మనకు వితౌట్ ఎలాంటి మనము మనీ లేకుండా మనం కంపెనీని మెయింటైన్ చేస్తుంది కాబట్టి 15 సంవత్సరాలు కష్టపడి సో వచ్చిన ప్రాఫిట్ నుంచి కస్టమర్కి పంపించి కంపెనీ కొంత తీసుకుంటుంది. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే మనకు దీని ద్వారా మనకి ఏంటంటే 50 years లోపల ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు 90 lakhs వరకు ఉంది. అది నేను 50 years తర్వాత అయితే సో మీ ఊళ్ళకి వదిలేస్తున్నాను, ఎంత కాస్ట్ రావచ్చు, ఎంత అమౌంట్ రావచ్చు. సో ఇక్కడ ప్లాట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇక్కడ ఒక ప్లాట్ మాత్రమే తీసుకుంటలేదు. ఓకేనా. మీరు పెట్టే పైసలు మనకి రిటర్న్ వచ్చేది 100, మీరు పెట్టే 10% అయితే మనకు వచ్చేది 100% రిటర్న్, అది ఎక్స్ట్రా. సో ఇక్కడ మీరు ఒక ప్లాట్ కొంటే ప్లాట్తో పాటు పైసలు ఉంటుందంటే, ఓకేనా, పైసలతో పైసలు ఉంటుందంటే. సో ఈ ప్లాట్లో మనము ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే, ప్లాట్ ఇన్ ద ఫ్యూచర్లో మీరు అమ్మకపోయినా సరే, ఒకవేళ మీకు ఎలాంటి ఇప్పుడు బయట ప్లాట్ కొంటే ఎలా ఉంటుంది, ప్లాట్ కొన్నామా ఒక ఇన్వెస్ట్ మనకు కొంచెం రిటర్న్స్ వస్తున్నాయి, సో ఓకే కొంచెం మనకి పెట్టిన దానికి మనకు పెట్టుబడి మనకి పెట్టిన దానికి ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పేసి అనుకొని మనం ఏం చేస్తే ప్లాట్ అమ్ముతాం. బట్ మన దగ్గర ఆ ఛాన్స్ లేదు. అక్కడ మనకు అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్లాట్ మనం కొంటున్నాము, దాంతోపాటు ప్లాంటేషన్ ఉంది కాబట్టి అదే 15 yearsలో మనము ప్లాంటేషన్ అమ్మితే ఆ ప్లాంటేషన్ మీద మనకు పైసలు వస్తాయి. ఓకేనా. ప్లాట్ మనకు అలానే ఉంటుంది. బట్ అప్పటికి మనకి ఈ 15 years లోపల అయితే మనం ప్లాట్ కొన్నామో ఈ ప్లాట్కి మనకు వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. సో ఈ యొక్క బెనిఫిట్ ఏంటంటే ప్లాట్ ఉంటుంది, ప్లాట్తో పాటు మనీ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఆ ప్లాంటేషన్ పెట్టడమే కాకుండా ఆ ప్లాంటేషన్ లోపల మనం జీపీఎస్ ట్రాకర్ అని ఒక చిప్ పెడుతున్నాము. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ఆ చిప్ పెట్టిన తర్వాత ఇన్ ద ఫ్యూచర్లో పెరుగుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే పెరిగిన తర్వాత కావచ్చు, సో ఆ కట్టింగ్ కంటే ముందు ఒకవేళ చెట్టు ఈ స్పేస్ నుంచి పక్క జరిగింది అనుకోండి, ఏమంటే మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో లేకపోతే మన ఆఫీస్కి ఏమంటే నోటిఫికేషన్ వస్తానంటే, సో అలా అంటే పక్కన బంద్గా మనము క్రియేట్ చేసాం అన్నట్టు. అన్ని డెవలప్మెంట్స్ మధ్య మనకి సైట్ ఉంది. అది కూడా మనకు వరంగల్ హైవేకి నియర్ బైలో ఉంటుంది. సో మీకు అప్రోచ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. సో డీటీసీ అప్రూవల్ ఇవ్వట్టు. సో మీకు ఇంకోటి ఏంటంటే రిసార్ట్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అన్నాను కదా. సో ఈ రిసార్ట్ అనేది కూడా మీకు లైఫ్ టైం ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. కస్టమర్ ఒక ప్లాట్ కొన్న కస్టమరు సో ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళవచ్చు. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో ఎందుకంటే కస్టమర్ కొన్న ప్లాట్ ఇది మన రిసార్ట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, సో క్లబ్ హౌస్ అనేది ఒక దాంట్లో మనం ఇది ఇస్తున్నాము కస్టమర్స్కి. సో చూసుకున్న దాంట్లో చాలా అంటే చాలా ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి, చాలా అంటే చాలా. ఓకేనా. సో మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి మన దగ్గర. అందులో మనకి 100% వాస్తుతోటి మనకి ప్లాట్స్ ఉన్నాయి. సో గోరాంచ్ మనకి యుఎస్ఎం ఇన్ఫ్రా గోరాంచ్లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైట్లో, సో మీరు ఒకటేసారి స్పాట్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. జస్ట్ మీరు మినిమల్ అమౌంట్ ఒకసారి పే చేసుకున్నారనుకోండి, దాని తర్వాత మీకు 60 నెలల ఈఎంఐ వస్తుంది మీకు. సో 60 నెలల ఈఎంఐ అంటే చూసుకోండి మీకు ఎంత అంటే ఎంత చిన్న కట్టుకున్నా సరే అయిపోతుంది. మీరు ఈఎంఐ కట్టేసరికి
మన ప్లాంటేషన్ గ్రోయింగ్ వస్తుంది. అర్థమవుతుందా? సో మీరు ఈఎంఐ కట్టే అయిపోయే టైంకే మనకి ప్లాంటేషన్ గ్రోయింగ్ వస్తుంది. సో అప్పటికే మనకి రిటర్న్స్ వస్తున్నాయి. మీరు ఇంకా ప్లాట్ కంప్లీట్ మనకి కాస్ట్ కంప్లీట్ కాకముందుకే. సో ఇది ఒక బెనిఫిట్. 60 నెలల ఈఎంఐ జస్ట్ మినిమం అమౌంట్ పే చేసుకొని నెలకు 15,000 20,000 కట్టుకున్నా సరిపోతుంది. సో ఈ యొక్క స్కోప్ ఉంది మన దాంట్లో. సో ఇలాంటి వెంచర్ మీకు దొరకడం, అది కూడా మనం యూఎస్ఎంఐసి నుంచి మనకి రావడం చాలా మన అదృష్టము. ఎందుకంటే ఇంత పెద్ద లేఅవుట్, అది కూడా మనకి ఇట్లా ప్లాంటేషన్ ఇచ్చుకుంటా ప్రతి కూడా మనకి అగ్రిమెంట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, దానితో పాటు మనకి ఈ వరంగల్ హైవేలో రావడం, అది కూడా మనకి యాదగిరి గుట్ట, స్వర్ణగిరి, దానితో పాటు మనకి కొలంబాక జైన్ టెంపుల్లో రావడం, అది మనకి చాలా అంటే చాలా లక్కీ చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెట్టడం వల్ల ఎస్పెషల్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ప్లాట్ రేట్లు మీరు ఇప్పుడు మనం ఉన్న ల్యాండ్ ఇప్పుడు ప్లాట్ రేట్లు అనేవి ఇప్పుడు ప్రజెంట్ మనకున్న గవర్నమెంట్తో పెరగకపోయినా కానీ రిసార్ట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే బయట నుంచి పీపుల్ రావడం వల్ల సో దానికి చాలా చాలా పేరు ఉంది రిసార్ట్కి. ఎందుకంటే ది బిగ్గెస్ట్ రిసార్ట్ కాబట్టి సో అట్లా రావడం వల్ల మనకి ల్యాండ్ రేట్ మనమే పెంచుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఒక బెనిఫిట్ ఉంది యూఎస్ఎం ఐసిటీలో. సో ఇవన్నీ చూసుకోండి, మీరు చూసుకొని ఒకసారి ఆలోచించుకోండి. ఒకటి ఏంటంటే పెట్టే 15 లక్షలకి మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అనేది ఒకసారి ఆలోచించండి. అది కూడా మనము ఎలాంటి తప్పు చేయకుండా ప్రతిదీ కూడా మనకు నోటెడ్ ద్వారా ఇస్తున్నాము. సో బెనిఫిటే ఉంటుంది కస్టమర్కి, కంపెనీ కూడా బెనిఫిట్ ఉంటుంది. స్కోప్ ఉంది మనకి, లేకపోతే మనం ఏం చేయం 10 సంవత్సరాలు కాబట్టి పెన్షన్ కాబట్టి అందులో 50% తీసుకుంటాం, కస్టమర్ కూడా ఇస్తున్నాము, పెట్టేది మినిమల్ అమౌంట్ కాకపోతే. సో ఇంకొకటి ఏంటంటే ఎవరు రావాలనుకున్నా సరే కానీ మీరు నియర్ బైలో ఉన్నా, లేకపోతే మీరు హైదరాబాద్లో ఉన్నా, లేకపోతే తెలంగాణ స్టేట్లో లేకపోయినా మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ మీరు ఒక కాల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. మీరు ఎక్కడున్నా సరే నేనే వెహికల్ పంపిస్తాను. ఒక్కసారి చూడండి, చూసి ఒకసారి మీకు అర్థమవుతుంది అసలు సైట్ ఎలా ఉంది, ఏంది అసలు సైట్లో ఎలా ప్లాంటేషన్ ఇస్తాం, వీళ్ళ ఫర్టిగేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ప్లాంటేషన్ పెంచుతున్నారా లేదా, అసలు ప్లాంటేషన్కి ట్యాక్స్ ఎలా ఉంటున్నాయి, అసలు చిప్ అన్నారు కదా చిప్ ఉంటుందా లేదా, సో ఏ వాటర్ యూజ్ చేస్తున్నారు, ఎన్ని లీటర్ల వాటర్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి ప్రతిదీ కూడా చూసుకోవచ్చు. చూసుకొని మీకు ఐడియా వస్తుంది అప్పుడు మీరు ప్లాట్ తీసుకోవాలా వద్దా అనేది. కానీ ఇది మైండ్లో పెట్టుకొని మీరు ఒకసారి నాకు కాల్ చేయండి. సో మంచి ప్లాట్ మీరు సొంతం చేసుకోండి.